ప్రపంచం తెలీదే జతై నువ్వు రాధే సముద్ర. వీడియో అయితే చూస్తున్నారు కదా, వీడియో చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. ఓకే, స్కై టైప్లో ఉంటుంది. ఓకే, మీరు చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్లో ఒక 5 బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. అవి మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఆ ఫుల్ ప్రాజెక్ట్లో ఉన్న ఫొటోస్ చాలా లో క్వాలిటీలో ఉంటుంది, వెరీ బ్యాడ్గా ఉంటుంది. కాబట్టి ఓకే, మంచి అవుట్పుట్ రావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. 2 ప్రాజెక్ట్ ఇచ్చిన నేను. ఒకటైతే 16:9లో ఉంటుంది ల్యాండ్స్కేప్లో, ఇంకోటి అయితే ఫుల్ స్క్రీన్లో ఉంటుంది 9:16, అంటే మన ఇన్స్టాగ్రామ్ రేషియో. ఓకే, కానీ మీరు చేయండి 16:9లోనే చేసుకోండి. దాని తర్వాత రొటేషన్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇదైతే అసలు లుక్ అయితే వస్తలేదు ఫుల్ స్క్రీన్ది. ఓకే, ఇది మాత్రమే చాలా బాగుంది. కాబట్టి ఇదే నేను ఒకటి చెప్తాను, మీరు రెండోది ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఓకే, ఇప్పుడైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఇవైతే ఫోటో క్వాలిటీలో ఉన్నాయి కాబట్టి కింద ఒక ఫోటో ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ బ్యాక్గ్రౌండ్. అవైతే కరెక్ట్గా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ 5 ఇచ్చాను కాబట్టి 5లో మీరు ఏదైనా ఒకటి చేంజ్ చేసుకోండి, డౌనింగ్ చేసుకోండి, పెట్టుకోండి. ఫస్ట్ డౌనింగ్ చేసిన తర్వాత ఇవైతే మీరైతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే బాగుంటుంది. ప్రాజెక్ట్లోనే వచ్చేది, క్వాలిటీ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ మీరు ఒకటే ఫోటో పెడతామంటే ఒకటే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దీనికి చాలా బాగుంటుంది. అది కూడా 3 ఫొటోస్ పెట్టాలంటే కూడా వస్తుంది. లిరికల్ అంటే స్టార్టింగ్ స్కై ఉంది కదా అందులో, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇంకోటి మీకైతే డిస్క్రిప్షన్లో లోగో ఫాంట్ కూడా ఇచ్చాను, కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సంతోష్ ఆర్షేప్ అని ఉంది కదా, దాన్ని చేంజ్ చేసి మీ యొక్క నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న. ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటో డిలీట్ చేస్తున్నా. కింద +2 మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటే అది పెట్టుకోండి. చెప్తాను, ఏదైనా ఒక ఫోటో పెడతాం. ఓకే, అల్లు అర్జున్ సార్ ఫోటో పెట్టి లాస్ట్ రోకి అయితే జరిపి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఎక్కడంటే కిందికి అయితే తీసుకొచ్చిన. ఇలా ఇక్కడ మనకైతే ఒక స్కై ఉంటుంది. ఓకే, ఇదైతే సెట్ అయింది. ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ కూడా కొంచెం బాగానే చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్లో వద్దాం, ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ, ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ముందర తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకైతే ఈ క్లౌడ్ అయితే ఉంటుంది. ఈ క్లౌడ్ అయితే 100% యూజ్ చేయాలి. మన ఫోటో పైన కొంచెం స్మోక్ లాగా వర్క్ అయితే అవుతుంది అది. ఓకే, ఇక్కడ చూడండి స్క్రోల్ అయితే అవుతుంది. సేమ్ ఫోటో ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి దీనికి. అంటే లాంగ్ షాడో ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అనేది మన బాడీ చుట్టూ బార్డర్ అయితే వస్తుంది. సేమ్ ఇంకో ఫోటో కూడా, ఈ ఫోటో కూడా డిలీట్ చేసేయండి. గర్ల్ ఫోటో కింద +2 ఏదైనా ఒక ఫోటో పెడతా. ఈ ఫోటో లాంగ్ ప్రెస్ చేసి టోటల్ కిందికి తీసుకొస్తున్నా. ఓకే, ఇక్కడ సెట్ చేస్తా. ఈ ఎఫెక్ట్ అయితే దీన్ని పేస్ట్ చేసి దీన్ని కూడా సేమ్ కీ యానిమేషన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్. చూడండి, బాగుంది. అంతే. ఇప్పుడు వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్లో చేసుకోవాలన్నా సేమ్ ఉంటుంది. జై హింద్.